నమస్తే. నిజశక్తి అభివ్యక్తే స్వతః ప్రామాణ్యం అనేది ఒక సూత్రం ఉంది సాంఖ్య దర్శనంలో కూడా. అంటే వేదములోని విషయాలు స్వతః ప్రమాణాలు అని ఈ సూత్రం తెలియజేస్తుంది. వేదములో ఉన్న శబ్దాలను వైదిక లేదా యౌగిక శబ్దాలు అంటారు. ఈ యౌగిక వైదిక శబ్దాలు ఎలా ఉంటాయంటే వాటికి ఇతర ప్రమాణం అవసరం లేదు. ఆ శబ్దం యొక్క నిర్మాణమే దాని యొక్క అర్థాన్ని తెలియజేస్తుంది. ఆ అర్థము పరమార్థంలా ఉంటుంది. దానికి ఇంకా వేరే ప్రమాణం తీసుకోవాల్సిన అవసరం లేదు. నిజశక్తి అభివ్యక్తి అంటే ప్రతి శబ్దము నిజశక్తిని తెలియజేస్తుంది కనుక అది స్వతః ప్రామాణ్యమైంది వేదం అనేది. వేదములోని ప్రతి శబ్దము రెండు విషయాలను తెలియజేస్తుంది. వేదో అఖిల ధర్మం మూలం. అంటే వేదము ధర్మానికి మూలం, అఖిల ధర్మాలకు మూలం. వేదమంతా కూడా ధర్మానికి మూలం. వేదో అఖిల ధర్మ మూలం అంటే వేదము మొత్తము ధర్మానికి మూలం, మొత్తం ధర్మానికి వేదం మూలం. ధర్మం అంటే ఏంటి? ధర్మము అంటే కేవలం కర్మ కాదు. నా కర్మే ఉభయ దర్శనాత్. అంటే వేదములో చెప్పిన ధర్మము కేవలం కర్మ కాదు, ఉభయ దర్శనాత్. ఉభయము అంటే కర్మను తెలియజేస్తుంది, స్వరూపాన్ని తెలియజేస్తుంది. అంటే వేదములోని శబ్దము ధర్మాన్ని తెలియజేస్తుందంటే అర్థం ఏంటంటే అది కర్మను తెలియజేస్తుంది, స్వరూపాన్ని తెలియజేస్తుంది. అందుకే ప్రతి శబ్దము ధర్మానికి మూలమవుతుంది. అంటే ఈశ్వరుని వేదములో ప్రతి శబ్దం కూడా ప్రతి స్వరూపాన్ని తెలియజేస్తుంది. ఆ స్వరూపాన్ని పొందడానికి కావలసిన కర్మ విధానాన్ని తెలియజేస్తుంది. అంటే మనము దేనిని పొందాలో దాని స్వరూపాన్ని తెలియజేస్తుంది. ఆ పొందడానికి కావలసిన కర్మను కూడా తెలియజేస్తుంది. అంటే వేదమంతా స్వరూపం గురించి, కర్మ గురించి జ్ఞానం ఉంది. ఇది ఎలా ఉంది? సత్యమైన స్వరూపం, యథార్థ దర్శనం జ్ఞానం. ఇది వేదంలోని ప్రతి శబ్దం కూడా యథార్థ దర్శనాన్ని తెలియజేస్తుంది, యథార్థ స్వరూపాన్ని తెలియజేస్తుంది. అంతేకాకుండా దాన్ని పొందడానికి యథార్థ మార్గాన్ని సూచిస్తుంది. కనుక వేదాధ్యయనం చేయాలి. వేదాధ్యయనం అంటే జ్ఞానాన్ని అధ్యయనం చేయాలి. వేదము అంటే వేదములోని మంత్రాలను చదవడం కాదు. ఆ మంత్రాలు ఋషులు సమాధి స్థితి లోపల మంత్రద్రష్టలై దాని అర్థాన్ని, దాని వ్యాఖ్యానాన్ని మనుషులకు తెలియజేయడం జరిగింది. ఈశ్వరుడిచ్చిన శబ్దం యొక్క సత్యమైన అర్థాన్ని ఋషులు మనకు సరళంగా బోధించడం జరిగింది. కనుక మనము వేదాన్ని తెలుసుకోవడం అంటే వేదాన్ని డైరెక్ట్ చదవడం అని కాదు, వేద జ్ఞానాన్ని పొందడం. శబ్దాలను పొందితే లాభం లేదు, శబ్దం యొక్క అర్థాన్ని పొందాలి. శబ్దం యొక్క అర్థాన్ని పొందడం కోసము మనము వ్యాకరణము, దర్శన జ్ఞానము, సమాధి ప్రజ్ఞ, వీటి ద్వారా యథార్థ జ్ఞానాన్ని పొందవచ్చు. శబ్దార్థ జ్ఞానాలు అంటారు. శబ్దం యొక్క అర్థాన్ని తెలుసుకోవాలంటే జ్ఞానం కావాలి. జ్ఞానము శబ్ద జ్ఞానం కావాలి, పదార్థ జ్ఞానం కావాలి, మనసు యొక్క శుద్ధమైన స్థితి కావాలి. అప్పుడే
ఆ శబ్దానికి సంబంధించిన సంపూర్ణ జ్ఞానము, సంపూర్ణ అర్థము మనకు లభిస్తుంది. సంపూర్ణ అర్థాన్ని పొందాలి. జ్ఞానానికి అంటే జ్ఞానం అనేది చాలా ముఖ్యం. అంటే మనము ఏది పొందాలి, ఏది పొందకూడదు, పొందవలసిన దాన్ని ఎలా పొందాలి, పొందకూడని దాన్ని ఎలా వదలాలి. ఈ 4 జ్ఞానాలు ముఖ్యమే. ఏది పొందాలనే దాని స్వరూపం తెలియాలి, ఏది పొందకూడదు అనే దాని స్వరూపం తెలియాలి, పొందేదానిని ఎలా పొందాలో దాని మార్గము తెలియాలి, కర్మ తెలియాలి. ఇంకా పొందకూడని దాన్ని ఎలా బదిలించుకోవాలో అది తెలియాలి. తెలిసినప్పుడు మనము ఆనందంగా ఉండగలం. కనుక జ్ఞానమే ముఖ్యమైనది. సత్య జ్ఞానం ముఖ్యమైనది. శబ్దాల నుంచి జ్ఞానం తీయాలంటే మనకు శబ్దాలు, వైదిక శబ్దాలు, యౌగిక శబ్దాలు, వాటి నుంచి అర్థం తీయాలంటే వైదిక శబ్దాలు, యౌగిక శబ్దాలను మాత్రమే మనం అనుసరించాలి. అంటే స్మృతిని అనుసరించాలి. కానీ శృతి, స్మృతి లోపల శబ్దాలు ఉన్నాయి కదా, ఆ శబ్దాల యొక్క సత్య జ్ఞానాన్ని, యథార్థ జ్ఞానాన్ని పొందాలంటే వ్యాకరణము, దర్శన జ్ఞానము, సమాధి ప్రజ్ఞ అవసరం. మనుషుడు సత్య జ్ఞానాన్ని పొందాలి. ఆ సత్య జ్ఞానాన్ని పొంది సత్యాచరణం ద్వారా సత్ఫలాలను పొందాలి.